తల్లికి జై భవాని, జై భవాని, జై భవాని. ఇప్పుడు పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటున్నారు, కష్టపడుతున్నారు. పిల్లలందరూ కూడా కష్టపడి చిన్నప్పటి నుంచి కూడా వేలకు వేలు కట్టి ఫీజులు కట్టి తల్లిదండ్రులు చదివిస్తున్నారు. ఇదివరకు అయితే చిన్న చిన్న బడులు ఊళ్ళోనే అక్కడికి ఒక 11 బట్టిని వెళ్ళవలసిన సంచులో. కానీ ఇప్పుడు స్టార్టింగ్లోనే ఎల్కేజీకే 5 కేజీలు 6 కేజీలు బుక్స్ వచ్చేస్తున్నాయి. మరి 40,000 ఫీజు అంటుంది. ఎన్నాళ్ళు ఫ్రీగా చదువుకునేవారు. ఎంత చదువుకుని బాగా కష్టపడి వాళ్ళు కష్టపడుతున్నారు, తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు. కానీ ఉద్యోగం వచ్చే సమయానికి, ఎందుకంటే ఇది వరకు కొంతమంది వ్యవసాయం చేసేవారు, కొంతమంది వ్యాపారం చేసేవారు, కొంతమంది పని చేసేవారు, శ్రమ చేసేవారు. కానీ ఇప్పుడు అందరూ కూడా చదువుని అందరూ బాగా చదువుకుంటున్నారు. ఇలా చదువుకుని లక్షల మంది బాగా చదువుకుని ఉద్యోగాలు సిద్ధమై ఉన్నారు. కానీ మన ప్రభుత్వం దగ్గర మన దేశంలో ఉద్యోగాలు ఇవ్వడానికి అంత అవకాశం లేదు. 1,00,000 మందిలోనే కూడా గట్టిగా వస్తే ఒక 2,000 మందికి, ఒక 1,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. కష్టపడి చదివించేటువంటి కొడుకుకి ఉద్యోగం రాకపోతే ఏ తల్లిదండ్రులకైనా సరే బాధగానే ఉంటుంది. ఒక ఇంట్లో ఒక రోజు జరుగుతున్నటువంటి చిన్న వృత్తాంతం మీ అందరికీ కూడా చెప్తాను. ఉదయమే తెల్లవారింది, లేచారు. వాళ్ళ తండ్రి గారు ఆ ఇంట్లో కొడుకుని అంటున్నాడు, నువ్వు హాల్లో మొక్క కొడుకున్నావు కదా, కుళాయి కట్టకుండా వచ్చేవారా ఎదవగానే అని చెప్పి తిట్టాడట. తండ్రి కొడుకు తిట్టాడు. ఆ నీళ్లు వృధగా పోతున్నాయి కదా, ట్యాప్ కట్టి రావచ్చు కదా, పూర్తిగా కట్టకుండా వచ్చేదని చెప్పి తిట్టాడట కొడుకుని. ఆ కొడుకు ఏంటంటే చదువు పూర్తి అయిపోయింది, అన్నాడు బాగానే పాస్ అయ్యాడు, సంవత్సరం అయింది, ఉద్యోగం లేదు ఆ కొడుకు. ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ తండ్రి పోషిస్తూ ఉన్నారు. ఉద్యోగం లేనటువంటి కొడుకుని ఆ తండ్రి అంటున్నటువంటి మాటలు అందరూ కూడా వింటామా బాగా. ఆ ట్యాప్ శుభ్రంగా కట్టచ్చు కదా, లీక్తో వదిలేస్తూ నీళ్లు వృధాగా పోతున్నాయి కదా అని చెప్పి తిట్టాడు. లోపల స్నానం చేస్తున్నాడు ఆ కొడుకు. ఆ కొడుకు అనుకుంటున్నాడంట, మా నాన్న మొదలెట్టారా బాబు సుప్రభాతం, ఇంకా ఎందుకు రాలేదు, అప్పుడే ట్యాప్తో నీళ్లు వదిలేస్తాడని తిరుగుతున్నాడా బయట నుంచి అని చెప్పి స్నానం చేసి బయటకు వచ్చాడు. బయటకు వస్తుండగా, అరే నీకు అంత గుర్తుందా లేదా, కొడుకులు లేచావు కదా, ఆ ఇంట్లో ఫ్యాన్ కట్టావా, ఫ్యాన్ కట్టలేదు, దుప్పటి మాట్లాడతావా, డిసిప్లైన్ ఏదైనా నీకు, ఇదేనా అంత నిర్లక్ష్యం ఏంటి, సంపాదించిన తెలుస్తుంది కరెంటు బిల్లు కట్టుకున్నావు తిని, అక్కడ ఫ్యాన్ కట్టలేదు, ఇక్కడ పొలం వదిలేసామని చెప్పి బయట తిట్టాడు. ఆడు మీ కొడుక్కి చాలా కొడుకులోని రొగులు తండ్రి మీద తిట్టేద్దాం అనుకుంటున్నాడు. కానీ తండ్రి అయిపోయాడు. తండ్రికి అంత ఈ మాట అనలేదు కదా, లోపలే కొనుక్కుంటూ మళ్ళీ అక్కడ బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్యాన్ పెట్టేసి ఆ దుప్పడే మడతెట్టేసి తండ్రి ఏదో ఉద్యోగం మీద వెళ్ళిపోయాడు. తండ్రి పని మీద కొడుకు అమ్మతో అంటున్నాడంట, అమ్మ నాన్న బాగా నేను పళ్ళబోతాను, సంవత్సరం నుంచి ప్రతిరోజు కూడా నన్ను దుప్పడు మడతెట్టంటాడు, గొడవ కట్టంటాడు, ఫ్యాన్ కట్టమంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, డిసిప్లైన్గా ఉండాలంటాడు. నేను ఏదైనా నాకంటే అసలు నాకు పడతలేదు, నేను ఏదో రకంగా ఉద్యోగం కోసం నేను ఖాళీగా ఉన్నాను. ఈ సంవత్సరం నుంచి కూడా నేను ఉద్యోగాలు వెళ్తూనే ఉన్నాను. కానీ ఏం చేస్తున్నారు దురదృష్టం, ఏ ఉద్యోగానికి వెళ్ళినా నాకు ఉద్యోగం రావడం లేదు. ఎవరు ఎన్ని మరి ఇంటర్వ్యూలకు వెళ్ళినా నాకు ఉద్యోగం ఎవరికి వెళ్ళిపోతుంది తప్ప నాకు ఉద్యోగం రావట్లేదు. నేను నాన్న బాధ పడలేకపోతున్నానమ్మా. ఇవాళ ఒక ఇంటర్వ్యూ ఉంది, ఈ ఇంటర్వ్యూలో నేను ఉద్యోగం సంపాదిస్తాను. ఇవాళ చాలా పెద్ద కంపెనీలో నాకు ఇంటర్వ్యూ ఉంది, ఆ ఇంటర్వ్యూకి వెళ్తున్నానమ్మా. ఇవాళ ఉద్యోగం తప్పకుండా తెచ్చుకుని నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం కనుక నాకు వచ్చేస్తే నేనేం చేస్తానో తెలుసమ్మా, నాన్నకి దూరంగా వెళ్ళిపోతాను. ఈ నాన్న బాధ నేను పడలేకపోతున్నాను. రోజు నన్ను తిరుగుతూనే చెట్టంత కొడుకునయ్యాను. ఎప్పుడు కూడా ఫ్యాన్ కట్టమంటాడు, నీళ్లు కట్టమంటాడు, శుభ్రంగా ఉండాలంటాడు, నీట్గా ఉండాలంటాడు, అవి దుప్పటి కట్టమంటాడు. ఏదైనా చెప్పాలా, నేను ఉన్నాగా చేస్తా కదా, నేను నాన్న బాధ పడలేకపోతున్నా, ఉద్యోగం ఇస్తే మాత్రం ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాను, మీ దగ్గర ఉన్నానమ్మా అని చెప్పాడు. ఎవరికి తండ్రి బాధ పడలేక తండ్రికి దూరంగా పోవాలని అనుకున్నాడు. సరే ఉద్యోగానికి బయలుదేరుతున్నాడు. ఇంటర్వ్యూకి వెళ్తూ మనసులో ఈ సంవత్సరం నుంచి వాళ్ళ నాన్న అంటున్నటువంటి మాటలు ఇవన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. ఇక లాభం లేదు, ఈ రోజు ఈ ఉద్యోగం తప్పకుండా రావాలి, ఏదైనా గట్టిగా మనం పట్టుకోవాలి. మన వల్ల అవ్వటం లేదు కాబట్టి, ఏదైనా మన వల్ల అవ్వకపోతే భగవంతుడి వల్ల అవుతుంది కాబట్టి వినాయకుడి గుడి వచ్చిందండి. వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి, విఘ్నేశ్వర స్వామి తండ్రి, నేను ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, చాలా పెద్ద కంపెనీ, నెలకి 2 లక్షల జీతం, ఈ కంపెనీలో నాకు ఉద్యోగం కనుక వచ్చేలాగా నువ్వు చేస్తే అంటే వాళ్ళ ప్రశ్నలు అడుగుతారు, వాటికి మనం జవాబులు చెప్పాలి. మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు సంస్కృతానికి సంబంధించిన ప్రజలు సులువైనవి నాకు తెలిసే అడిగి
ఒకవేళ అలా నువ్వు కనుక చేయగలిగితే ఆ సంస్కృతంలో ప్రజలు అడిగి నాకు ఉద్యోగం వస్తే జీవితాంతం నీ సేవ చేసుకుంటూ ఆ ఉద్యోగం చేసుకుంటూ నీకు రుణపడి ఉంటాను స్వామి అని చెప్పి విఘ్నేశ్వర స్వామి ఆలయం దగ్గర మొక్కుకున్నాడు. ఇంటర్వ్యూలో ఏమడగానే సంస్కృతానికి సంబంధించిన సులువైన ప్రశ్నలు అడిగి ఇతను ఉద్యోగం వస్తే వినాయకుడికి రుణపడి ఉంటారట. జీవితాంతం అతను సేవ చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటారని చెప్పి వినాయకుడు చెప్పాడు. కొంచెం దూరం వెనకలోకి శివాలయం వచ్చింది, అక్కడ కూడా ఆగాడట. అక్కడ కూడా ఆగి పరమేశ్వరుడు కూడా అంటాడు, ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్న స్వామి పరమేశ్వర శ్వాసుడు మన సంస్కృతం సంబంధించిన ఈ యొక్క విషయాలు కనుక ఈ రోజు అడిగితే ఆ ప్రశ్నలు సులువైన ప్రశ్నలు అడిగి నాకన్నా ఉద్యోగం అంటే శివయ్య నీకు జీవితాంతం రుణపడి ఉండి నీ సేవ చేసుకుంటూ ఉంటారని చెప్పి అక్కడ అన్నాడు. కొంచెం దగ్గర దూరం వెళ్ళేసరికి వెంకటేశ్వర స్వామి ఆలయం వచ్చింది. అక్కడికి వెళ్ళి స్వామి ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఏదైనా లెక్కల గురించి ఏదైనా లెక్కలు ఇచ్చి మాకు పరిశీలించి దాని గురించి చెప్పమని ఇటువంటివి ఏమన్నా అడిగి నాకు ఉద్యోగంలో రప్పిస్తే జీవితాంతం వెంకటేశ్వర స్వామిని సేవ చేసుకుంటూ నిన్నే వేడుకుంటూ నిన్నే కొలుచుకుంటూ ఉంటారని చెప్పి అక్కడ మొక్కుకున్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి దుర్గమ్మ తల్లి ఆలయం వచ్చింది. అక్కడికి వెళ్ళి అమ్మ జగన్మాత సంవత్సరం నుంచి ఇంటర్వ్యూలకు వెళ్తున్నాను కానీ ఎక్కడా ఉద్యోగం రావడం లేదు. ఈ రోజు నాకు కనుక వెళ్ళినటువంటి ఆఫీసర్లు జనరల్ నాలెడ్జ్ గురించి సంబంధించిన క్వశ్చన్లు అడిగి సులువైన క్వశ్చన్లు అడిగి ఉద్యోగం వస్తే అమ్మ జగన్మాత నీ గుడి దగ్గరే నేను సేవ చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ జీవితాంతో నీకు రుణపడి ఉంటామని నీ నేను మర్చిపోవాలని చెప్పి నలుగురు దేవతల్ని మొక్కు కూడా ఉద్యోగానికి వెళ్ళాడు. చూడండి ఎంత చక్కగా ఆ ఉద్యోగం ఎవరి వాళ్ళు వచ్చిందో చూడండి, వాళ్ళు అడిగిన పరిస్థితులు ఏంటో చూడండి. ఉద్యోగానికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళేసరికి పైకి వెళ్ళాడు. చాలా పెద్ద ఆఫీస్ ఉంటుంది, చాలా పెద్ద ఆఫీసు, చాలా జీతం అది ఎక్కువ వచ్చి పెద్ద కంపెనీ అన్నమాట. నిజంగా కానీ ఈ కంపెనీలో మనం ఉద్యోగం వచ్చేస్తే మనకి ఇంకా తిరగలేదు. చాలా జీతం వస్తారు, ఒక బంగాళా ఇస్తారు, కారు ఇస్తారు, ఇవన్నీ తీసుకుని దూరంగా వెళ్ళిపోయి నాన్నకు బాధ మళ్ళా పోతుంది కాబట్టి నాన్నకు దూరంగా పోదామని చెప్పి వెళ్ళాడు. పైకి వెళ్ళేసరికి ఇతనికన్నా బాగా చదువుకున్న వాళ్ళు చాలా మంది కూర్చున్నాడు అన్నాడు. ఇతనికన్నా బాగా చదువుకున్నవాడు ఇంతమందిని చూసి ఇక మనకు ఒకళ్ళెక్కడ వచ్చినట్టు ఉద్యోగం ఎంతమంది ఉన్నారో అప్లికేషన్లు అయితే పెట్టాం కానీ మన పేరు పిలుస్తారో పిల్లరో పిలిచినా మనకు ఉద్యోగం వస్తుంది. కాలేజీ చదువుకున్న రోజుల్లో నాకన్నా బాగా చదువుకోండి ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. నాకు ఈ లెక్కని ఈ రోజు కూడా ఉద్యోగం లేదు, మా నాన్న చాలా తిట్లు తినవలసిందే నేను అనుకుని కూర్చొని ఉన్నాడు. ఒక 10 నిమిషాలు అయ్యేసరికి ఇతని పేరు రామనాథ్. అక్కడ ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అక్కడ 3 ఉద్యోగాలు ముగ్గురికే ఇవ్వాలి. బాగా చదువుకున్న వాళ్ళు రికమెండేషన్లు ఎంపీలు రికమెండేషన్ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. కానీ ఫస్ట్ కూడా రామనాథం పిలిచాడు. వెళ్ళాడండి, ఏం క్వశ్చన్ పెడతాడు అమ్మ విఘ్నేశ్వర స్వామి నీకు సంబంధించిన క్వశ్చన్లా లేకపోతే శివుడి మీద స్వామి నీకు సంబంధించిన క్వశ్చన్లు అడుగుతాడు అని మనసులో అనుకుంటున్నాడు. 4 రకాల పరిస్థితులు అడుగుతారు. నలుగురు దేవుడికి రుణపడి ఉందాం, ఎప్పుడైనా సరే వారిని సేవ చేసుకుందాం. ఈ 4 సంబంధించిన క్వశ్చన్లు ఏ క్వశ్చన్లు అడుగుతారు అని చెప్పి ఆకృతిలో ఆపడికి వచ్చాడట. అక్కడ పెద్ద ఆఫీసర్లు 4 ఉన్నారు. గుడ్డు గంటలు ఆడిపోతూ ఉంది. ఈ ఉద్యోగం వస్తే జాబ్ పని కొట్టినట్టే ఇంకా మనం పిలిచారు ఉద్యోగం ఇస్తారు కదా అని చెప్పి వడుకుంటూ దేనికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారో వాళ్ళ ఇష్టం, ఏదైనా అడగచ్చు అన్నమాట. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు వీడు చదువుకున్నదని కాదు, అందుకని వాడు 4 దేవుడికి కూడా 4 రకాల పరిస్థితుల గురించి మొక్కుకున్నాడు. వెళ్ళేసరికి ఏ క్వశ్చన్ అడుగుతారో అందరూ టెన్షన్ అనుకున్నకి అతను ఏ క్వశ్చన్ అడగకుండా నీకు ఉద్యోగం వచ్చేస్తుంది అబ్బాయి, నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయిపోవచ్చు, ఇవ్వరు పేపర్లు ఇచ్చాడు. ఇవ్వరు పేపర్లు ఇస్తున్నా వాడికి ఏమవుతుందంటే ఎవరికైనా ఏమవుతుంది సౌండ్ లేదా కదా. ఒకసారి స్టన్ అయిపోయాడు. ఏంటి నేను 4 దేవతలకు మొక్కుకున్నాను, ఇప్పుడు నేను ఎవరికి సేవ చేయాలి, ఎవరిని నమ్ముకోవాలి, నా ఉద్యోగం ఎవరి వల్ల వచ్చింది, ఏదో కన్ఫ్యూజ్గా ఉంది సార్. ఏమనుకోకండి సార్, నేను పెద్దగా చదువులో కూడా ఉత్తీర్ణత రాలేదు, నాకు ఏం చూసి మీరు ఉద్యోగం ఇచ్చారో నాకు చెప్పండి, మీరు ఏ క్వశ్చన్లు కూడా అడగలేదు, నన్ను ఎలా ఉద్యోగం ఇచ్చారో చెప్పండి సార్ అని అడిగాడు. అడిగితే నీ ఉద్యోగం ఎందుకు ఇచ్చిందో నేను చెప్తాను, చెప్పడం కాదు నీకే చూపిస్తాను చూడని చెప్పి ఇతను ఆఫీస్ కాడికి వచ్చేటప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అప్పుడు అందుకే లేని సీసీ కెమెరాలో టీవీ పెట్టారు. నీకు ఉద్యోగం ఎందుకు వచ్చింది చూడు నీకు అర్థమవుతుంది. అప్పుడు ఆ టీవీలో చూస్తున్నాడట. వీడు ఉద్యోగానికి వచ్చేటప్పుడు ఆఫీస్ దగ్గర పెద్ద గేట్ ఉందంట, ఆ గేట్ తీసేసి ఉంటే రోడ్డు మీద వాహనాలు అనుకున్నాడు. ఏదైనా వాహనం కూడా గుర్తుకుని పడిపోతారు, గేట్ పోవచ్చు, లేకపోతే వాటికి దెబ్బలు తగలొచ్చు అని చెప్పి ఈ అబ్బాయి ఏం చేశాడంటే గేట్ వేసాడంటే దగ్గర
అది ఒకటో పాయింట్. కోతి లోపలికి వచ్చేసరికి అక్కడ మొక్కలు ఉన్నాయంటే మొక్కల దగ్గర ఆ తోటమాలి నీళ్ళు నింపేసి వెళ్ళాడు చూపు ద్వారా. అది కుండీలో కాకుండా కింద పడిపోయి కింద పోతుంది వాటర్. గబగబా వెళ్ళి ఆ వాటర్ ట్యాప్ తీసి ఆ కుండీలో కరెక్ట్గా పూల మొక్క దగ్గర వెళ్ళాడు. అలా లోపలికి వచ్చాడు. కింద ఒక రూమ్ ఉందంటే ఆఫీస్ రూమ్. ఆ ఆఫీస్ రూమ్ లో ఎవరూ లేరు. ఇతను వెళ్ళి చూసేసరికి పైన జరుగుతున్నట్టు అని చెప్పి వెళ్దామని చెప్పి చూసేసరికి ఆ గదిలో ఫ్యాన్ తిరుగుతుందండి. ఎవరూ లేరు అక్కడ. పేపర్లు అన్నీ ఆ టేబుల్ మీద పేపర్లు ఉంటాయి, చల్లగా ఎగిరిపోయినాడు. గబగబా వెళ్ళి ఆ ఫ్యాన్ కట్టేసాడు. కట్టేసి ఆ పేపర్లను చెట్టి దాని మీద పెట్టి దాని మీద ఒక బరువు పెట్టి పైకి వెళ్ళాడు. ఆ మూడు చూశారట వాళ్ళు సీసీ కెమెరాలు. ఇతనికి ఉద్యోగం ఇవ్వకుండా, మన ఫ్యాక్టరీకి అతనికి సంబంధం లేకుండా ఎంత జాగ్రత్తగా ఎన్ని చేశాడంటే, నిజంగా ఉద్యోగం ఇస్తే ఇంకెంత జాగ్రత్తగా మన ఫ్యాక్టరీ చూస్తుందో నీకు ఇచ్చే ఉద్యోగం అని చెప్పాడు. దేనివల్ల ఇచ్చాడండి. వాళ్ళ నాన్నగారు చెప్పినవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ కొనకి వృధగా పోతుంది అనుకున్నాడు. ఫ్యాన్ వృధగా అన్ని చేయడం వల్ల ఉద్యోగం కొట్టాడు. ఇప్పుడు ఎవరికి సేవ చేయాలి జీవితంలో? అప్పుడు అనుకున్నాడు, అమ్మ బాబోయ్ మా నాన్నగారు ఇలా చెప్తుంటే తిట్టుకున్నాను, మా నాన్నగారు వాళ్ళు వచ్చిందా ఈ ఉద్యోగం నాకు తప్పు అయిపోయిందని చెప్పి వెళ్ళి నాన్నగారు పాదాల మీద పడి, నాన్న నువ్వు డిసిప్లైన్ అని నన్ను చెడమడా పెడుతూ ఉంటే నీ మీద ద్వేషం తెచ్చుకున్నాను, డిసిప్లైన్ వల్ల నా జీవితమే మారిపోతుందని చెప్పి నిరూపించావు నాన్న, నీ వల్ల ఈ రోజు ఉద్యోగం వచ్చిందని చెప్పి తండ్రి బాధ పడి మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, ఆ బంగ్లా గారికి మిమ్మల్ని కూడా తీసుకెళ్తారని చెప్పి తల్లిదండ్రుల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటారు కదా. అందుకని పిల్లలందరూ కూడా తల్లి ఏం చేస్తుందంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది తల్లికి, పిల్లల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటుంది. కానీ తండ్రికి అంతకంటే ప్రేమ ఉంటుంది పిల్లల మీద. కానీ బయట చూపిస్తే ఎక్కడ పిల్లవాడు పాడైపోతాడని చెప్పి కొంత గంభీరంగా తండ్రి ఉంటాడు. తండ్రి చెప్పే ప్రతి మాట కూడా ఒక వేదం లాంటిది. వాటి వల్ల మనకి భవిష్యత్తులో చాలా మేలు జరుగుతుందని చెప్పి పిల్లలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ శ్రీ హరిహరాశక్తికి